పిఠాపురం తిరుపతి లడ్డులో జంతు కొవ్వు కలిసిన నెయ్యి లేదని అధికారికంగా నిజ నిర్ధారణ జరిగిందని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ స్పష్టం చేశారు. పిఠాపురంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నిజ నిర్ధారణ పూర్తయ్యాక కూడా కొందరు కావాలని జంతువుల వ్యర్థాలతో తయారు చేసిన నెయ్యి అంటూ ప్రజలు భయభ్రాంతులు కలిగించే విధంగా విష ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ తప్పుడు ప్రచారాలు పరాకాష్ఠకు చేరాయని, ఆఖరికి మహాపుణ్యక్షేత్రమైన పాదగయ క్షేత్రాన్ని కూడా అప్రతిష్ట పాలు చేసేలా పాంప్లెట్లు ముద్రించి పంపిణీ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. తిరుపతి లడ్డు ప్రసాదం మీద స్పష్టమైన రిపోర్టు సిబిఐ ఇచ్చింది. ఇంతకు ముందు చాలా రకాల టెక్నికల్గా ఇష్యూస్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న ఉన్నత స్థాయి అధికారుల నుంచి చిన్న స్థాయి అధికారుల నుంచి నెయ్యి తిరుపతి లడ్డు ప్రసాదానికి నెయ్యి ప్రాసెస్ చేసే విధానంలో కానీ ఏమేం జరిగిందనేది స్పష్టమైన రిపోర్టు అక్కడికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైన రిమార్క్స్ చేయటం జరిగింది. ఎవరు కూడా దీన్ని పొలిటికల్గా మాట్లాడద్దు, దీన్ని ఇది తేలే వరకు ఎవరు ఈ విషయం మాట్లాడదు. ఈ లోపల ఒక కమిటీని కూడా సిట్ కమిటీని వేయటం జరిగింది. మరి డిటిడి చైర్మన్గా అప్పటి వరకు ఉన్న శ్రీ సుబ్బారెడ్డి గారు వారు సుప్రీంకోర్టులో బిల్లు వేసిన తర్వాత సిబిఐకి అందించడం జరిగింది. సిబిఐ స్పష్టంగా మొత్తం రిపోర్ట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ ఈ లోపల ఏం చేశారు, పొలిటికల్గా సరే నెయ్యిలో కల్తీ జరిగింది, లడ్డూలు ఆ ప్రసాదం లడ్డూకు వాడలేదని రకరకాల కంప్లైంట్లు వచ్చింది. ఇది జరిగిన ప్రాసెస్. ఇందులో దీన్ని మరి ఏమి ఆశించి చేశారు, జగన్ గారి మీద కోపంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతి పవిత్రమైన తిరుపతి ప్రసాదానికి దాని కల్తీ అంటగట్టడం మాత్రమే కాకుండా అత్యంత దారుణంగా హేయమైన జంతు కొవ్వులు కలిసినట్టుగా, నోటికి అనడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే జంతువులు అన్ని పేర్లు చెప్పి అవి కలిసినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు కూడా స్పష్టంగా మీటింగుల్లో, సమావేశాల్లో, ప్రెస్ మీట్లలో కూడా ఇది ఈ కౌళ్ళు కలిసే అని వివిధ రకాల పరిహారాలు కూడా చేసిన తర్వాత దాన్ని ఆ భారాన్ని మోయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారే చేశారని. కానీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల సిబిఐ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే జంతువులకు సంబంధించిన ఏది కలవలేదని చెప్పి ఇచ్చిన అన్ని వందల పేజీల రిపోర్ట్లో స్పష్టంగా రాయడం జరిగింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సరే నెయ్యిలో ఏ విధమైన స్వచ్ఛమైన నెయ్యి ఉందా లేదా, లేకపోతే పామాయిల్ నెయ్యి, దాని మీద ఏముందో మీరు ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ఉన్నది ఎందుకు, దానికి దోషులు ఎవరు, అది కొన్నది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బినామీ కంపెనీల నుంచి వచ్చింది, ఎవరు రికమెండ్ చేస్తే వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఒక ప్రభుత్వం కదా చేయాల్సింది. అది మానేసి మళ్ళీ ఇంకా దుష్ప్రచారం చేసే విధంగా మన గుంటూరులో పెట్టారు ఒక ఫ్లెక్సీ. మీరు ఎంత దారుణం అంటే దేవుణ్ణి ఆ ఫ్లెక్సీలో పేరు లేదు, ఊరు లేదు, పర్మిషన్ లేదు, పెద్ద సెంటర్లో ఒక బోర్డు పెట్టి దాంట్లో వెంకటేశ్వర స్వామి అనేసి, దాంట్లో వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని వేసి వ్యంగ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి మీకు ఎవరిచ్చారో అధికారం అని అడుగుతున్నాం. భక్తుల తరపున ప్రశ్నిస్తున్నాం, మీరు మీకు ఎవరిచ్చారు అధికారం? వెంకటేశ్వర